అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి 24, 25 తేదీల్లో వారికున్నటువంటి సమస్యలన్నీ కూడా పోబోతున్నాయండి. అదృష్టం పట్టబోతుంది. అలాగే ధనం చేతి నిండా రాబోతుందనమాట. ఆ విషయాల గురించి ఈరోజు పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? అలాగే వారు పొందబోతున్నటువంటి వారు ఏ సమస్యల నుండి బయటపడబోతున్నారు? అలాగే ఏ విధంగా వారికి అదృష్టం పట్టబోతుంది? చేతి నిండా ఏ విధంగా ధనం రాబోతుంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారికి పరిహార పరంగా ఈ 2 రోజులు కూడా మీకు చక్కగా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకాస్త బాగా ఎక్కువగా మీకు బాగా కలిసొచ్చే విధంగా కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన మీకైతే అంతా కూడా సఫలంగా ఉంటుందండి. కాబట్టి ఆ విషయాల గురించి కూడా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఆ తర్వాత మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేం అర్థం కాదు కదా! కాబట్టి పరిహారాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా! ఈ 2 రోజులు కూడా మీరు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అంతా కూడా బావుంటుందనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. అలాగే కుంభరాశి వారికి 24, 25 తేదీల్లో అత్యద్భుతంగా ఉండబోతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి మనసు కలవారనమాట కుంభరాశి వారు. నలుగురికి హెల్ప్ చేస్తారు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. అలానే కాకుండా నలుగురిలో మనం కూడా ఒక రకంగా ఉండాలనుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏదైనా ఎవరికైనా జరిగితే దాని గురించి బాగా బాధపడుతూ ఉంటారండి. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వీళ్ళు ముందే ఉంటారు. అలానే కాకుండా కుంభరాశి వారండి వీరి జీవితంలో ఇప్పటి వరకు పాపం అన్నీ కూడా సమస్యలేనండి వీరికి. ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య వీరికి పలకరిస్తూనే ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో పోరాడుతూ ఉంటారు వీరు. ఇక మరి ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అందుకోసం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉంటారు. ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కూడా శాశ్వతమైనటువంటి చక్కని పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారు తెలియజేస్తారు. మీరు ఎక్కడున్నా సరే ఫోన్ ద్వారా మీకైతే చక్కగా వీరైతే ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తారండి. వారి ఫోన్ నెంబర్ 9030985098. కుంభరాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ప్రతిరోజు కూడా ఏదో ఒక కష్టం మీద కష్టం వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో మనకు కూడా తెలియదు కదండి. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల మీకు ఈ 2 రోజులు కూడా చాలా అత్యద్భుతంగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు ఈ 2 రోజులు కూడా ఎంత బాగా ఉపయోగించుకుంటే మీరు అంత బాగా మీ చేతి నిండా కూడా ధనాన్ని పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చేతి నిండా ధనం మీకు ఖర్చులకు కావచ్చు, లేదంటే మీకు అప్పులు తీరేటటువంటి అవకాశం కావచ్చు, లేదంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అవి తిరిగి వారికి ఇచ్చే విధంగా కావచ్చు, ఇలా అన్నమాట. కాబట్టి మీ కష్టం ఏదైనా కానీ నలుగురికి చెప్పుకోవడం వలన తీరదండి. కాబట్టి ఎవరు కూడా మీరు బయట వాళ్ళకి ఎవరికి కూడా నమ్మేసి మీకున్నటువంటి కష్టాన్ని కానీ, బాధను కానీ, బాధ్యతలు కానీ ఎవ్వరికీ కూడా షేర్ చేసుకోకండి. ఇక మీరు ఎలాగైనా సరే మేము కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటూ చాలా కష్టపడుతూ ఉన్నారు కదా! అలా మీరు కష్టపడితేనే సరిపోదండి. ఎందుకంటే మీకు దైవానుగ్రహం కూడా కలగాలి. అప్పుడే మీకు ఆ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది. దైవానుగ్రహం మా పైన లేదా అని మీరు అనుకోవచ్చు. ఉందండి. సంపూర్ణంగా కుంభరాశి వారికి అయితే దైవానుగ్రహం ఉంటుంది. కాకపోతే మీరేంటంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీ ఇష్టదైవ ఆరాధన, అలాగే మీ ఇంటి దైవం ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అంటూ ఉంటారండి. కాబట్టి మీ ఇంటి దైవం ఎవరో తెలుసుకొని ఇంటి దైవాన్ని ఆరాధన చేసుకోండి. మీకు ఇంకా అత్యద్భుతంగా కలిసొస్తుంది. ఎవరికైనా సరే అండి ఇంట్లో ఉన్నటువంటి దైవం అనుకూలిస్తేనే వారు చేసేటటువంటి పనిలో సక్సెస్‌నైతే చూస్తారనమాట. ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామి ఒకరికి ఉండొచ్చు, ఒకరికేమో పరమేశ్వరుడు ఉండొచ్చు. ఇలా ఎవరికైనా ఉండేటటువంటి ఇంటి దైవం వారికి ఉంటారనమాట. వారి గురించి తెలుసుకొని మీరు ఇంటి దైవ ఆరాధన చేస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. అలాగే మీరెక్కడా కూడా ఎవరికీ భయపడరు. క్రమబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ మంచిగా క్రమశిక్షణగా ఉంటారండి. చాలా వరకు కూడా మీకు కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాల వల్ల మీరు ఎంత బాధపడుతున్నా సరే మీ వలన నలుగురు బాధపడకూడదు అనేటటువంటి మంచి మనస్తత్వంతో ఉంటారనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటారు కుంభరాశి వారు. అలాగే అన్ని విషయాలు పర్ఫెక్ట్‌గా కనిపిస్తూ ఉంటారు. ఏ కష్టం లేదు, బానే ఉన్నాం మేము అన్నట్లుగా కనిపిస్తుంటారు నలుగురికి. అలాగే మీకున్నటువంటి మరొక చక్కని మంచి మనస్తత్వం ఏమిటంటే మీరు ఎన్నో సార్లు 1కి 2 సార్లు ఆలోచించేటటువంటి మనస్తత్వం అయినప్పటికీ అన్నిట్లో కూడా మీరు ఈ పని పూర్తి చేస్తామా లేదా అనేటటువంటి 1, 2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్త పడేటటువంటి మీరేంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళే కదా, మనలాంటి స్వభావం వాళ్ళే కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అందరూ మనతో పాటు నలుగురు బ్రతకాలి అని కోరుకునేటటువంటి రకం అనమాట. అలాగే అందరూ కూడా మంచివారే అని అంటారు ఈ కుంభరాశి వారు. అలాగే ఎవరి చెడు కూడా ఎప్పుడూ కోరుకోరనమాట. ముఖ్యంగా అమ్మని కానీ, చెల్లెల్ని కానీ, లేదంటే ఇంకాస్త ఎవరైనా ఆడవాళ్ళని చాలా చక్కగా గౌరవంగా, ప్రేమభావంతో చూస్తూ ఉంటారు.
అలాగే కుంభరాశిలో ఉండేటటువంటి ఆడవాళ్ళు కూడా అండి మంచి గుణగణాలను కలిగి ఉంటారు. మంచి ప్రతిభను కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళని ఎక్కువగా ఉంటారండి. నమ్మక ద్రోహులు చాలా వీరికి ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. వీరి జీవితంలోనే కాకుండా ఏంటంటే మంచి అంటే వీరి మంచితనాన్ని ఎదుటివారు ఏంటంటే ఆసరాగా తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరికి ఎక్కువగా అన్యాయం చేస్తూ ఉంటారని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఏంటంటే బంధువర్గంలో కూడా అండి వీరికి మంచి పేరు రావడం మాత్రం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట. అంటే సొంత కుటుంబంలో వారే వీరిపైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. అంటే వీరు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేరు. ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వీరు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే 24వ తేదీ మీకు అత్యద్భుతంగా కలిసి రాబోతుంది. శుక్రవారం నాడు ఏంటంటే అండి మీకు చాలా అంటే చాలా విశేషంగా ఉండబోతుంది. ఎలాంటి సమస్యలు ఉండవు. పెద్ద పెద్ద సమస్యలు కూడా అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఆ సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఇక మీకు ఆ సమస్యల వలన ఫుల్ స్టాప్ పడబోతుందండి. కాబట్టి మీ జీవితంలో నుంచి ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక రకంగా తొలగిపోతుందనే చెప్పుకోవచ్చు. శుక్రవారం రోజు మీకు చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా మీరండి ఏం చేస్తారు అంటే కొంచెం హ్యాపీనెస్‌లో ఉంటారు. కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది భగవంతుడి దగ్గర భగవంతుని యొక్క ఆరాధన దగ్గర షేర్ చేసుకుంటూ మీకంతా కూడా మంచిగా జరగాలి, లాభదాయకంగా ఉండాలని చెప్పి భగవంతుడి యొక్క ఆశీస్సులు దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకోండి. మంచి మంచి శుభవార్తలైతే మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి 24వ తేదీన. చాలా వరకు మీకు అంతా కూడా బెటర్‌గా కనిపిస్తుంది. అలాగే మీరు కొంచెం ఇంకాస్త కష్టపడాలండి. కష్టం అనేది పెరుగుతుంది కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీరు తప్పకుండా పొందుతారు. అలాగే ధైర్యం కూడా మీకు కొంచెం ఎక్కువగా అంటే మీకు మీరు అలవర్చుకోండి. ప్రతి విషయానికి కూడా మెత్తబడిపోకండి. ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఎక్కువగా ఆలోచించకండి. అధికంగా ఆలోచించడం వలన ఏంటంటే మీ ఆరోగ్యం కూడా పాడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసొచ్చేటటువంటి రోజు 24వ తేదీ అలాగే 25వ తేదీ. అన్నిటికంటే కూడా 24వ తేదీ చాలా పర్ఫెక్ట్‌గా ఉండబోతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలతో అమ్మవారిని పూజించండి. అలాగే అమ్మవారికి ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టండి. ఆ తీపిని నైవేద్యంగా పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరించండి. అలాగే బయటకు రావాల్సినటువంటి అంటే బయట చేసుకోవాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంటాయి. ఎలాంటి ఆటంకాలైతే ఈ 2 రోజులు కూడా మీకు కనిపించడం లేదు. అయితే అనుకూలించని వ్యక్తులు ఎవరంటే ప్రేమికుల పరంగా మీకైతే అంతగా అనుకూలించదండి ఈ 2 రోజులు కూడా. శుక్రవారం చూసుకున్నట్లయితే మీకు ప్రేమికుల పరంగా అస్సలు కలిసి రాదనమాట. కాబట్టి ఆ ఒక్కరోజు ఆగండి. కాస్త ఏదైనా కానీ మీకు అంటే ప్రేమపూర్వకంగా సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలనుకున్నా, లేదంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా కానీ వివాహేతర అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాల దాకా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ప్రేమికులు. కాబట్టి అలాంటి వారు ఈ 2 రోజులు కొంచెం ఆగండి. అయితే ముఖ్యంగా పెసర్లు ఉంటాయి కదండీ! మనందరికీ తెలిసిందే కదా! పెసర్లను దానం చేసుకోండి కుంభరాశి వాళ్ళు. ఈ శుక్రవారం రోజున ఎవరికైతే పేదవారికి పెసలను దానం చేయడం వల్ల మీకు అన్నీ కూడా అత్యద్భుతంగా కలిసొచ్చేటటువంటి అవకాశాలైతే కలుగుతున్నాయి. అలాగే మీరు ఆశ్చర్యపోతారు. అంటే కిలోలోపు దానం చేసుకోండి. అంటే కిలోంబావు లేదా కిలో దానం చేయొచ్చు పెసరపప్పును. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతైనా కానీ దానం చేసుకోవచ్చు. మీ లైఫ్‌లో ఏంటంటే ఏదైనా సరే బాగా రాణించాలనుకుంటారు కదా! అలాంటి వారు ఈ యొక్క పెసలను దానం చేయడం వలన ఏంటంటే శుక్రవారం రోజు దానం చేయండి. దానం చేయడం వలన అంతా కూడా బాగుంటుంది. ఇక మీకేంటంటే శుక్రవారం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పాను కదా! కాబట్టి మీకు ఏ పనైతే చేస్తారో ఆ పనిలో మీకు విశేషంగా చాలా అంటే చాలా మంచి గుర్తింపు అయితే లభించబోతుంది. సంఘంలోనే కాకుండా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా దక్కబోతున్నాయి. మీ ద్వారా నలుగురు మంచి అదృష్టాన్ని అలాగే మీ ద్వారా నలుగురు బాగుపడాలని మీరెప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు కదా! అదే విధంగా జరగబోతుందనమాట. మాకసలు ఇక ముందు ఎప్పుడూ కూడా కష్టాలు, సమస్యలు రాకూడదు. అలాగే మాకు ఏ పనైతే చేస్తున్నామో ఆ పనిలో అసలు సక్సెస్ అనేది రాకుండా మేము చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నాము. ఈ కష్టం తీరేటటువంటి మార్గాలే అసలు మాకు కనిపించడం లేదని బాధపడేవారు తప్పకుండా కుంభరాశి వారు ఏం చేయాలంటే ఇంటి దైవ ఆరాధన చేసుకోండి. అలాగే శనివారం నాడు శని భగవానుడి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోండి. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి అంటే నువ్వుల నూనెతో స్వామివారిని ఆరాధించండి. తర్వాత మీకు తోచినంత పేదవారికి ఎవరికైనా కానీ సహాయాన్నయితే అందించండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులైతే వచ్చేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి 2 రోజులు కూడా కనిపించడం లేదు. కాబట్టి శుక్రవారం, శనివారం చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి రోజులు కాబట్టి ఉపయోగించుకొని దైవారాధన చేసుకొని చక్కగా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. కుంభరాశి వారికి మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థాంక్స్ ఫర్ వాచింగ్.